మంచిదండి. మరి ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి ప్రియ సహోదరి సహోదరులకు నా వందనాలు. మరి గొప్ప తరుణాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. అందుని బట్టి దేవాదేవునికి నా స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ దినాన దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మనందరం సిద్ధపడదాం. దయచేసి అందరూ కూడా మీ మనస్సు వాక్యం వైపు కేంద్రీకరించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఆలోచన కలిగి ఉన్నాను. సరే, మంచిది. మొదటిగా నేను ఒక వాక్యాన్ని చదివి ఇదిన పాఠాన్ని ప్రారంభించే ప్రయత్నం చేస్తాను. చాలా జాగ్రత్తగా వినాలి మరియు పరిశోధనాత్మకంగా దీన్ని వినాలని నేను మీకు తెలియపరుచుకుంటున్నాను. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 13వ అధ్యాయంలో 41వ వచనాన్ని నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 41వ వచనం. ఇదిగో, తిరస్కరించువారులారా ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేనొక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను. ఇది నేను ఆల్రెడీ శుక్రవారం చెప్పినటువంటి పుస్తకం హబక్కకు గారు రాసినటువంటి పుస్తకంలోని మాట. భక్తుడైనటువంటి హబక్కకు ప్రవక్తగా తన విధానాన్ని మన శుక్రవారం మీ ముందు కొంచెం వరకు ఉంచడం జరిగింది. అయితే ఆ పుస్తకాన్ని నేను పరిశీలన చేస్తున్నప్పుడే అందులో ఈ మాట కనిపిస్తుంది. అక్కడ 1వ అధ్యాయము 5వ వచనం దగ్గర ఈ మాట కనిపిస్తుంది. ఏంటి అంటే, ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రారంభించబడినటువంటి సూచన విధానం, ఆ యొక్క నడవడిక ఏదైతే ఉందో దాన్ని ఒకడు వచ్చి మీకు చెప్పినా మీరు ఆ మాటను వినరు అనేటువంటి ఒక ప్రవచనం భక్తుడైన హబక్కకు చెప్పాడు తన గ్రంథంలో. హబక్కకు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం అన్నమాట. అది ఏమంటున్నాడనంటే, మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యమును ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనడండి. నమ్మరట. దేవుని కార్యం గురించి, దేవుని యొక్క సంకల్పం గురించి చెప్తే ఎంత మాత్రమును నమ్మరు అన్నాడు. ఏంటి అని ఆలోచన చేసినప్పుడు దేని గురించి మాట్లాడుతూ భక్తుడైన పౌలు ఈ ఉద్దేశాన్ని చెప్పాడు అని చూస్తే, అక్కడ ఉన్నటువంటి యోధా ప్రపంచం ఏదైతే ఉందో, యోధా సమాజం అంటే ఇశ్రాయేలు గోత్రంలో నుంచి యోధా గోత్రంగా ఏర్పడినటువంటి ఒక సమాజం యోధా గోత్రం. ఆ సమాజం ఏదైతే ఉందో అప్పటి వరకు వాళ్ళ ధర్మశాస్త్రాన్ని పాటించామనుకుంటూ వచ్చారు. ఆ సమాజంతో మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఈయన ఒక ప్రదేశం వెళ్ళినటువంటి అపోస్తలుడైన పౌలుని దేవుడు అప్పుడు ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకున్న వెంటనే ఆయన ప్రయాణం ప్రారంభించాడు. దేవుని మాటలు చెప్పడం మొదలుపెట్టినప్పుడు ఆయన అంతియోకయ అనేటువంటి ఒక ప్రదేశానికి వచ్చాడనమాట. అంతియోకయ అనేటువంటి ఒక ప్రదేశానికి వచ్చాడు. అది గలతీ ప్రాంతాలకు దగ్గరగా ఉంటుంది అనమాట. ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు యోధా సమాజంతో మాట్లాడుతూనే. ఇదే అధ్యాయంలో నేను 39వ వచనాన్ని ఒకసారి చదివి వినిపిస్తున్నాను మీకు. 39వ వచనం ఏంటనంటే, మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా మీరు తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడననియు మీకు తెలియజేయుచున్నాను అన్నాడు. ఓకే, అంటే ఇక్కడ 2 వర్గాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. యోధా ప్రపంచం అప్పటి వరకు ధర్మశాస్త్రాన్ని పాటించామని వస్తున్నటువంటి ప్రజలతో మాట్లాడుతూ, అయ్యా మీరు పాటిస్తున్నాం అనుకుంటున్నటువంటి దానిలో మీకు నీతి లేదు. మీకు ఎక్కడైతే నీతి దొరకలేదో అక్కడే నీతి దొరికే విధంగా దేవుడు ఒక కార్యాన్ని చేశాడు. అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్తున్నాడు. ఇది వాస్తవమే. ఎందుకంటే యేసు ప్రభు కొరకే ధర్మశాస్త్రం ఏర్పాటైంది. గట్టిగా ఆలోచన చేస్తే ధర్మశాస్త్రం ఎందుకు ఏర్పాటైందంటే రాబోయేటువంటి క్రీస్తుని చూపించడానికి ఏర్పాటైంది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ దేవునికి ఇష్టలుగా ఉన్నాం మేము అనుకునే వారితో మాట్లాడుతూ, దానిలో కాదు ఇష్టత, దీనిలో ఉంది.
మీరు ఆలోచించండి అని చెబుతూ, మీరు ఆలోచించకపోతే ఆలోచించని వారి కొరకు ముందుగానే భక్తుడైన హబక్కూకు చెప్పాడు. ఏమనంటే, ఒక మనుషుడు వచ్చి క్రీస్తు ప్రభు కార్యం గురించి చెబితే మీరు ఎంత మాత్రం వినరు అని చెప్పాడు అని ఆ మాట జ్ఞాపకం చేసాడండి. వినరు, సరే, వినేవారు లేరా అని ప్రశ్న వేసుకోవాలి మనం. ఇక్కడ వినరన్నటువంటి ప్రవచనం ఉంది, మరి వినరా అని ప్రశ్న వేసుకుంటే వింటారు. వినని గుంపులో మీరు ఉంటారా అనే ప్రశ్న అన్నమాట అక్కడ. ఇప్పుడు వినకపోతే పౌలు వెనకాల అనేక మంది ప్రయాణం చేశారు. ఇదిగో ఈ ప్రాంతంలోనే పౌలు సంఘాలను కట్టాడు. తర్వాత గలతీ ప్రాంతానికి వెళ్ళాడు. ఇగో ఇకోనియా దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మనం చూసినప్పుడు లుస్త్రా, దెర్బే అనేటువంటి పట్టణాలు ఉంటాయి. ఇక్కడ అన్నిటిలోనూ ఆయన సంఘాలను ఏర్పాటు చేశాడు. గలతీలకు రాసిన పత్రిక అని చదువుతామే, అది ఇదిగో ఇది లుస్త్రా, ఇకోనియా, దెర్బే ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి సంఘాలకు రాసిన పత్రికే. విన్నవారు ఉన్నారు, క్రీస్తు ప్రభువు గురించి సంఘంగా కట్టబడిన వారు ఉన్నారు. అయితే వినని వారు ఉన్నారు, ఆయన లక్షణాలని అనుసరించిన వారు ఉన్నారు. ఈ అనుసరించని, వినని ఈ రెండో వర్గానికి చెప్తున్నాడు అనమాట. మీ కొరకేనయ్యా ముందుగా చెప్పాడు ప్రభువు, ఒకడొచ్చి ఆ కార్యం గురించి మీ ముందు చెప్పినా మీరు దాన్ని ఎంత మాత్రమని వినరు అని. ఈరోజు ప్రభువు యొక్క ఈ కార్యముల గురించి మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకనంటే ఇదే భక్తుడికి దేవుడు చెప్పినటువంటి ఒక సూచన మనం చదువుకుందాం. ఏంటంటే హబక్కూకు గ్రంథంలో నుంచి మనం ఒక మాటను చూసే ప్రయత్నం చేద్దాం. హబక్కూకు గ్రంథము అందరూ కూడా జాగ్రత్తగా తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాను. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు పరిశీలన చేయండి. నేను చదువుతున్నాను. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను. యెహోవా ఇలాగూ నాకు సెలవిచ్చాడు. ఏంటంటే, చదువువాడు పరిగెత్తుచు చదవ వీలగున్నట్లు నీవు ఆ దర్శన విషయము పలక మీద స్పష్టముగా వ్రాయి. ఇందులో ఏముందండి, ఇది చదివా మనం అనుకోవచ్చు. దేవుడు చెప్పేటువంటి మాట ఎదుటివాడికట స్పష్టంగా అర్థం అవ్వాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. ఎలా స్పష్టంగా అంటే అక్కడ ఏమన్నట్టు తెలుసా అండి, పరిగెత్తుతూ చదివినా అర్థం అవ్వాలి. అంటే అంత స్పష్టంగా దేవుని మాటలు ప్రజలకు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి ఎంత స్పష్టంగా అనంటే, దేవుడు ప్రజల యొక్క నాడిని చూశాడు. వాళ్ళు ఎలాగున్నారనంటే దుర్మార్గులుగా ఉన్నారు, దుష్టులుగా ఉన్నారు, ప్రవర్తన చెడిపోయిన వారుగా ఉన్నారు, దేవుని మాటను పట్టించుకోని వారుగా ఉన్నారు. మరి అలాంటి వారికి టైం ఉంటుందా? అలాంటి వారికి వారి వారి కార్యాలు చేసుకోవడానికే సమయం సరిపోదు తప్ప దేవుని పక్షంగా నిలబడడానికి టైం సరిపోదు. కాబట్టి వారు వెళుతున్నప్పుడు సైతం అర్థమైపోవాలి దేవుని విషయం ఏంటో వాళ్ళకి. అంత స్పష్టంగా నీ నుంచిన మాట బయటికి వెళ్ళాలి అని దేవుడు అక్కడ హబక్కూకు ప్రవక్త చెప్పాడు. ఆయనకే కాదు, దేవుని బోధ చేసే ప్రతి ఒక్కడికి చెప్పేది ఏంటంటే, వినువారికి స్పష్టంగా అర్థమైనట్లుగా, వినువారు స్పష్టంగా గ్రహించినట్లుగా బోధ ఉండాలి. కాబట్టి ఎంత స్పష్టమైనటువంటి బోధ దేవుడు కోరుకున్నప్పుడు అంత స్పష్టంగానే మనం అర్థం చేసుకోవాలి, అంత స్పష్టంగానే మనం మాట్లాడుకోవాలి. కంగారు ఏమీ లేదు. దేవుని శతమైతే చాలా దినాలు ఉన్నాయి, ఆదివారాలు మాట్లాడుకుందాం. అయితే స్పష్టతను మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసము ద్వారా ఉండేటువంటి రక్షణ ఎలాగా నేను కాపాడుకోగలను? ఎందుకనంటే నేను మీకు మన జ్ఞాపకం చేశాను. ఏంటి జ్ఞాపకం చేశానంటే, విశ్వాసులకు ఏమీ లేదని చెప్పాను. శుక్రవారం మీకు ఒక విషయాన్ని చెప్పాను. శుక్రవారం నాడు బోధ చేసే సమయంలో విశ్వాసులకు ఏమీ లేదని చెప్పాను. నియమం ఏంటండి? నియమం. విశ్వాసులకు నియమము లేదు, సహవాసాలకు భయము లేదు. ఇది మనం నేర్చుకునేటువంటి విషయం అన్నమాట. నియమము లేని విశ్వాసులు, భయము లేని సహవాసాలు. అంటే నియమం అనేది ఒకటి ఉందా అనేది ఆలోచన చేయాలి. ఇప్పుడు ధర్మశాస్త్రంలో నీకు నీతి లభించలేదు, క్రీస్తు దగ్గరే నీకు నీతి లభిస్తుంది ఆయన్ని విశ్వసించడం ద్వారా అన్నప్పుడు ఒక నియమాన్ని అక్కడ చెప్పాడు. ధర్మశాస్త్రంలో నీకు లేదు, మరి ఎక్కడుంది అంటే క్రీస్తులో ఉంది. ఇక్కడే ఒక నియమము దాగునుంది.
ఇప్పుడు క్రీస్తులో నీ విశ్వాసాన్ని ఎలాగూ కొనసాగిస్తూ ఆ నియమాన్ని నువ్వు కాపాడుకుంటున్నావో, నియమాన్ని విడిచిపెట్టి ప్రయాణం చేస్తున్నావో పరిశీలించుకోవాల్సినటువంటి అవసరత ఇప్పుడు ఎంతైనా ఉందండి నేడున్నటువంటి క్రైస్తవ ప్రపంచానికి. ఎందుకంటే విశ్వాసులు మనం చెప్పుకుంటాం మనం, కానీ ఇదిగో ఇందులో చూపించినటువంటి నియమాన్ని మనం ఎవరో పాటించం. అంటే మనకి నచ్చిన మనం ఎంచుకుంటున్నాం. ఒకటి మనం గమనించాలి, ఇప్పుడు కూడా నీకు నచ్చింది నియమం కాదు, దేవుడు చెప్పిందే నియమం అవుతుంది. నాకు ఇలా నచ్చింది కదా అని చేస్తే అది ఎంత మాత్రం నియమంలోకి ఎంచబడదు. దేవుడు ఏది చెప్పాడో అది చేస్తేనే నియమం అవుతుంది. ఇప్పుడు ఇదిగో ఇక్కడ చెప్పినటువంటి పౌలు భక్తుడు ఏదైతే అంతియొకయ సంఘంలో ఉన్నటువంటి, అంటే అప్పుడు ఇంకా సంఘం కట్టబడలేదు, అంతియొకయ ప్రజలకు బోధ చేస్తున్నాడు అనమాట. యూదులకు బోధ చేస్తున్నాడు. సంఘం ఇంకా అప్పటికి ఇంకా కట్టబడలేదు. వాళ్ళతో చెబుతూ ఇదిగో క్రీస్తు దగ్గర మీకు ఉంది రక్షణ, క్రీస్తు నందు విశ్వసించడం ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడతారు అనేటువంటి బోధ చేస్తున్నాడు అంటే మొదటి వాళ్ళకి. ఆ బోధలో ఏమి దాగునుంది అని అంటే ఒక నియమం దాగునుంది, ఒక నియమము దాగునుంది. అంటే విశ్వాసి అనేటువంటి వాడు తన విశ్వాసాన్ని కడముట్టించేంత వరకు చేసేదాన్ని ఏమన్నాడు అని ఆలోచన చేస్తే అది ఒక పరుగు అన్నాడండి. తిమోతికి రాసిన పత్రికలో 2వ పత్రిక మనం ఆలోచన చేద్దాం ఒకసారి. తిమోతికి 2వ పత్రిక రాస్తూ పౌలు ఒక విషయాన్ని చెప్తాడు. 2వ పత్రిక రాస్తూ 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే, 4వ అధ్యాయం 7వ వచనం, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని అన్నాడు. పరుగు ముగిసిపోలేదు, పరుగులో విశ్వాసాన్ని కాపాడుకోవడం ఉందండి. అందరూ పరిగెడతారండి, క్రైస్తవులు అందరూ పరిగెడతారు, రన్ ఫర్ జీసస్ అని రోడ్డులంటే పరిగెడతారు. ఆ పరుగులో లేదు, విశ్వాసాన్ని కాపాడుకోవడంలో ఉంది. నీ నిష్ట, నీ నియమము అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. రన్ ఫర్ జీసస్ అని రోడ్డు అంటే పరిగెట్టడంలో నీకేమీ ఒరిగేదేమీ లేదు, కానీ విశ్వాసపు పరుగుందే నీ జీవిత పరుగు. ఆ జీవిత పరుగులో విశ్వాసాన్ని కాపాడుకోవడం అనేటువంటిదే ముఖ్యం. అలా కాపాడుకుంటూ నీ పరుగు కొనసాగించాలి. అంటే విశ్వాసికి కాపాడుకునేటువంటి ఒక విజ్ఞత ఉండాలన్నమాట. నేను కాపాడుకోగలుగుతున్నానా ఈ పరుగులో నా విశ్వాసం యొక్క పోరాటాన్ని, లేదా నా ఇష్టానుసారంగా పరిగెడుతూ నేను విశ్వాసిని చెప్పుకుంటున్నానా? ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యం ఇష్టానుసారంగా పరిగెడుతూ నేను క్రైస్తవుడినే అని చెప్పుకుంటున్నాను అనమాట. నేను క్రైస్తవుడినే, నేను చాలా గొప్ప జ్ఞానం గలవాడిని అని బోధ చేసుకునేటువంటి క్రైస్తవ్యం ఉంది తప్ప నియమంతో వెళ్ళే క్రైస్తవ్యం ఎక్కడుంది అన్నదే ఈరోజు మన ఆలోచన. ఎందుకంటే నియమము లేకపోతే ఆ పరుగు తుదముట్టించినా దేవుని దృష్టిలో అది ఎంత మాత్రము తుదముట్టనట్టే. చూడండి, ఇదే తిమోతితో రాస్తూ మొదటి పత్రికలో ఒక విషయాన్ని కూడా చెప్పాడు ఆయన. ఇదే తిమోతితో మాట్లాడుతూ మొదటి పత్రిక 6వ అధ్యాయం దగ్గర మనం ఆలోచన చేస్తే 12వ వచనం దగ్గర ఆయన ఏమంటాడంటే, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము అన్నాడండి. పరుగు అని చెప్పిన ఆ విశ్వాస సంబంధమైనటువంటి పోరాటంని మంచి పోరాటం పోరాడు, అది విశ్వాస సంబంధమైన పోరాటం కావాలి. నేను పరిగెత్తుతున్నాను, నేను పోరాడుతున్నాను. ఏ పరుగు ఏ పోరాటం అంటే విశ్వాస సంబంధమైన పరుగు, విశ్వాస సంబంధమైన పోరాటం. అంటే క్రీస్తు నుంచి వచ్చే విశ్వాసం, నేను అనుకున్న విశ్వాసం కాదు, క్రీస్తు ద్వారా వచ్చే విశ్వాసం. నేను పరిగెత్తుతున్నాను, పోరాడుతున్నాను. దేనిలో ఉండి అనంటే విశ్వాసంలో ఉండి. ఇప్పుడు ఈ పరుగు, ఈ పోరాటానికి దేవుడంటూ ఏమైనా ఒక నియమ నిబంధనలు ఏమన్నా ఏర్పాటు చేశాడా అని మనం ఆలోచన చేస్తే ఇదే భక్తుడితో మాట్లాడాడండి పౌలు గారు చెప్తూ 2వ అధ్యాయం మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, మన్నించండి 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారంగా పోరాడుకుంటే వానికి జీవకిరీటము దొరకదు. నీ పరుగు నీ పోరాటం
దేన్ని వెంబడించేదిగా ఉండాలి అని అంటే నియమాన్ని. ఒకసారి సాధారణంగా ఉన్నటువంటి భాష ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఏమని ఉంటుందో. 2వ అధ్యాయం తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనాన్ని ఒకసారి చదివే ప్రయత్నం చేయండి సోదరులు రాజ్ కుమార్ గారు. పైన అంచుల మీద ఉంటాయి అన్నమాట. 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి ఒకసారి. ఇది కాదండి, ఇది సాధారణ బైబిల్. మీది సాధారణ బైబిలేనా? చదవండి. మరొకటి, ఎవడైనా సరే ఆటల పోటీలో పాల్గొంటూ ఉంటే అతడు నియమాల ప్రకారం చెయ్యకపోతే, ఏ ప్రకారంగా చెయ్యాలనేటువంటి మాటను మనం చూస్తున్నామనంటే నియమాలు ప్రకారంగా. ఎలాగంటండి? నియమాలు ప్రకారంగా మనం చెయ్యాలి. ఏంటి నియమం? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు విశ్వాసికి ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. ఇదిగో దీన్ని పరిశీలన చేస్తే నియమాలు తెలుస్తాయి మనకు. అయితే నియమాన్ని పాటించని క్రైస్తవ్యం ప్రభువుకి చెందినవారా చెందనివారా అన్నదే ఈరోజు మన ప్రశ్న అన్నమాట. నియమాలు పాటించని విశ్వాసి ఎవరైనా సరే వాడుకు ప్రభువుకి చెందనివాడే. ఏంటి మొదటి నియమం ఏంటి? మొదటి నియమం ఏంటంటే రక్షణ పొంది ప్రభువు కట్టిన సంఘానికి చేర్చబడాలి. ఏంటండి మొదటి నియమం ఏంటంటే నువ్వు రక్షణ పొంది ప్రభువు కట్టిన సంఘానికి చేర్చబడాలి. ప్రభువు కట్టిన సంఘం అంటున్నారేంటి అంటారు. ఎందుకనంటే ప్రభువు కట్టిన సంఘం బైబిల్లో ఉంటే మనుషులు కట్టిన సంఘాలు లోకంలో ఉన్నాయి కాబట్టి. ప్రభువు కట్టిన సంఘం బైబిల్లో ఉంది, మనుషులు కట్టిన సంఘాలు లోకంలో ఉన్నాయి కాబట్టి నియమాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. ఏంటంటే నువ్వు బాప్తిసం పొంది ఎక్కడికి చేర్చబడ్డావు? మొదటి నియమం ఆలోచించుకో. బాప్తిసం పొంది ఎక్కడికి చేర్చబడ్డావు? ఎందుకంటే నియమం ప్రకారమైన పోరాటం లేకపోతే నువ్వు గాలితో ఫైట్ చేసినట్టేనట. నియమం ప్రకారమైన పోరాటం లేకపోతే ఒక వ్యక్తి గాలితో ఫైట్ చేసినట్టట. మనం కొరింథీయులకు పత్రిక రాసినప్పుడు పౌలు భక్తుడు ఒక విషయాన్ని చెప్తాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము. మీరు ఈ బైబిల్ తీయాలా? అది కాదు, నువ్వు తీయాల్సింది ఇది. నేను ఎందుకు ఇది పట్టుకోమన్నాను? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము చివరి భాగానికి వస్తే 24వ వచనం దగ్గర నుంచి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అన్నాడు. పందెం వేసినప్పుడు బహుమానం ఎంతమందికి ఇస్తారు? పరిగెత్తిన వాళ్ళు అందరికీ. ఎవరు? మన సండే స్కూల్ కాదు, వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి. అది సండే స్కూల్లో వచ్చిన వాళ్ళందరికీ పిల్లలు కాబట్టి అందరికీ ఒకరికి ఇస్తాం, ఒకటి ఇచ్చేస్తారు. అక్కడ అలా కుదరదట. పందెపు రంగంలో పరిగెత్తినప్పుడు 100 మంది పరిగెత్తని బహుమానం ఎవరికి ఉంటుంది? ఒక్కడికే ఉంటుంది. కాబట్టి ఎవరు ఒక్కడికే కదా బహుమానం, మనం ఎందుకులే అని చెప్పి అందరూ ఆగిపోరు. 100 మంది కూడా ఏమనుకుంటారంటే ఆ ఒక్కడనే నేనే అనుకుని పరిగెత్తుతారు. ఆ ఒక్కడనే నేనే అనుకుని పరిగెత్తారు. ఇప్పుడు ఆ ఒక్కడినే నేనే అనుకుని పరిగెత్తే ప్రతివాడు కూడా ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో కింద చెప్తున్నాడు 25వ వచనంలో. రాజ్ కుమార్ చదవండి. క్రీడాకారుడు అన్నిటిలో తానను ఎలా ఉంచుకుంటాడట? అదుపులో ఉంచుకుంటాడు. ఇది సాధారణమైన భాష అండి. అందుకే ఆ పెద్ద బైబిల్ పట్టుకెళ్ళమని చదవమన్నాను ఆ సోదరుల్ని. మన బైబిల్లో వేరే విధంగా ఉంటుంది. అది నేను చదువుతున్నాను చూడండి. ఏమంటుందంటే, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉండును. ఇది మామూలుగా మనకు అర్థమయ్యే భాషలో రాసిన బైబిల్. చదువు బాబు. క్రీడాకారుడు అన్నిటిలో తనను ఎలా ఉంచుకుంటాడట? అదుపులో ఉంచుకుంటాడు. వారేమో పాడైపోయే ఒక ఏదో కిరీటం కొరకు అలా చేస్తారు. మనమైతే ఎన్నడూ పాడు కాని కిరీటం కోసం మనం పందెంలో పాల్గొని ఆ కిరీటం నేను దక్కించుకోవాలని పరిగెత్తుతున్నాం అని అంటున్నాడు. 27వ వచనంలో ఆయన అంటాడు, గాలిని కొట్టినట్లు నేను పోరాడుట లేదు. ఒకవేళ నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత భ్రష్టుడినైపోతానేమో అని నా శరీరాన్ని
అంటే ఎంత స్పష్టమైన వాక్యాన్ని మనం చెప్పినా విన్నా పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు పాడైపోతామంటే నియమాన్ని వదిలేసినప్పుడు. ఎప్పుడు పాడైపోతామంటే ఆ నియమం ఏంటో మనకి తెలనప్పుడు కూడా పాడైపోతాం. నియమాన్ని వదిలేసినప్పుడు పాడైపోతాం, నియమం ఏంటో తెలనప్పుడు పాడైపోతాం. ఇప్పుడు నియమం అనే దాన్ని ఎలాగ మనం తెలుసుకుని పాటించాలో తిమోతి గారే, భక్తుడైనటువంటి పౌలు గారు తిమోతితో చెప్పినటువంటి సందర్భాన్ని మీకు ఒక విషయాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయం నందు, తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం, తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వారై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము అనడండి. హితవాక్య ప్రమాణం అంటే ఏంటి రాజ్కుమార్? నీవు నా వలన విన్న దానిని ఏంటండి? ఆ సవ్యమైన అంటే ఇంక ఏ వంకర టెంకర లేదు, చాలా కరెక్ట్ అనమాట. అది ఇంక ఇదే అని చెప్తున్నాడు. ఆ సవ్యమైన బోధన మాదిరిని క్రీస్తు యేసులో ఉన్న విశ్వాసంతో నువ్వు ఏదైతే బోధన మాదిరి ఉందో, బోధన మాదిరి అంటే అపోస్తులు చేసినటువంటి బోధన మాదిరి సవ్యమైన అన్నాడంటే ఇంక దీన్ని మించింది లేదు, ఇదే కరెక్ట్ అని చెప్పేశాడు ఆయన. సవ్యమైన అంటే ఇదే కరెక్ట్ అయింది, తిన్ననయింది, దీనిని నువ్వు అనుసరించాలి. ఎవరితో చెప్తున్నాడు? తిమోతితో. కారణం ఏంటనంటే తిమోతికి ఇన్ని హెచ్చరికలు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే వయసులో ఉన్నాడు. వయసులో ఉన్నవాడికి చాలా ఆలోచనలు వస్తుంటాయి. ఇది బాగుందేమో, ఇది రన్ఫర్ చేసి రోడ్డు అంట పరిగితే మన అందరూ చూస్తారేమో, బండ్లు వేయించుకుని వెనకాల పేరు రాయించుకుంటే మన అందరూ చూస్తారేమో, ఇంకా ఏదైనా కొత్తగా పెద్ద పండగలు చేస్తే మన అందరూ చూస్తారేమో. ఇలాంటి ఆలోచనలు ఎవరికి వస్తాయి అనుకుంటున్నారు? యవ్వన ప్రాయంలో ఉన్న వ్యక్తులకే వస్తాయి. ఆ వ్యక్తులు ఏం చేస్తారంటే ఇవ్వబడినటువంటి మాదిరిని పక్కకి పెట్టి కొత్త విధానాలన్నీ తీసుకొస్తారనమాట. అలాంటి క్రొత్త విధానాలు తీసుకుని రావడం వలన నువ్వేం చేసావంటే మాదిరిని వదిలేసావు. మరి ముఖ్యంగా జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారంగా పోరాడాలనేటువంటి ఆ హెచ్చరికను మర్చిపోయావు. ఎవరైనా పోరాడేటప్పుడు నియమం ప్రకారంగా పోరాడాలి. నియమాన్ని వదిలేస్తే నీకు కిరీటం ఉండదు. కాబట్టి విశ్వాసులని నేను చెప్పుకుంటున్నాను, మరి నా నియమాలు ఎలాగున్నాయి అని అంటే, అయ్యో బయటోళ్ళే బోళ్ళని క్రిస్మస్లు చేశాను, బోళ్ళని ఈస్టర్ పండుగలు చేశాను, బోళ్ళని లెంట్ డేస్లు చేశాను, చాలా మంచిదే, నీ నియమాలు చాలా బాగున్నాయి. బైబిల్లో ఎక్కడున్నాయి ఆ నియమాలు? బైబిల్లో ఎక్కడున్నాయి? దేవుడు ఎక్కడ చెప్పాడు ఆ నియమాల గురించి అంటే చూపించడానికి నీకు అవకాశం లేదు. కారణం ఏంటంటే ఆ నియమం గురించి దేవుడు ఎక్కడేమీ మాట్లాడలేదు. అది నువ్వు పెట్టుకున్న నియమాలు. నువ్వు పెట్టుకున్న నియమాలు కావు ఎప్పటికీ. దేవుడు పెట్టింది మాత్రమే నియమం అవుతుంది. అదే చెప్పాడు, ఇదిగో నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము, సవ్యమైనటువంటి బోధన ప్రమాణమును నువ్వు గైకొనుము అంటే దాన్ని మాత్రమే నువ్వు అనుసరించు. ఇంకా ఏం చెప్పాడు తెలుసా? నీకు అప్పగింపబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన. ఇది ఎంత పెద్ద మాట తెలుసా అండి? ఇప్పటి వరకు ఏదైతే చదివావో, ఇదిగో ప్రభు మాకు ఇచ్చాడు, మేమేమో నీకు ఇచ్చాం. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు పాటించాలి. ఇంకొక ప్రాముఖ్యమైన పని ఉంది, కాపాడాలి. పౌలుకి కాపాడు అని చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? పౌలుకి ఆ నియమాన్ని నువ్వు కాపాడు అని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పాడు చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి. పాడు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి సంఘము దాని నియమము ఏమి ఖాతరు చేయరు. వాళ్ళు ఇష్టానుసారంగా సంఘాలు, ఇష్టానుసారంగా పద్ధతులు, ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలు, ఏది పడితే అది బోధలు. మన ఇష్టానుసారం. ఒకడు అంటాడు కదా, అమ్మ మీకు చప్పట్లు కొట్టాలనిపిస్తే కొట్టుకోండి, ఏం పర్లేదు అంటున్నాడు. అవునా? అసలు నీకు నూతన నిబంధన ఆరాధనకి చప్పట్లకి సంబంధం ఏంటి?
ఇక్కడ మనిషిని పిలిచి మనిషిని ఏమైనా ఎంకరేజ్ చేస్తూ ఆ మనిషి కోసం కొట్టుకో. నువ్వు కొట్టుకుంటేనే ఈ మనిషికి ఏదో నువ్వు ఏదో ఏంటంటారు సన్మానం ఏదో చేసావు, ఆ మనిషిని సంతోషపెట్టడానికి కొట్టుకో, అయిపోయింది. ఇప్పుడు దేవుడు మరి మనిషిని సంతోషపెట్టిన వాళ్ళు దేవుని కూడా సంతోషపెట్టినట్టే కదండి అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు చెబితే జరుగుతుంది. అది మనం అనుకుని చేస్తే జరగవు. దేవుడు చెబితే అది జరుగుతుంది. దేవుని దృష్టి ప్రకారంగా మనం ఎప్పుడు కూడా మన దృష్టికోణంలో ఆలోచించకూడదు. విశ్వాసం, భక్తి అని అంటే దేవుని దృక్కోణంలో నుంచి చూడాలి. దేవుడు ఏం చెప్పాడు అది చేస్తే భక్తి అవుద్ది. దేవుడు ఏం చెప్పాడు అది చేస్తే విశ్వాసం అవుద్ది. నేను పుట్టించుకుందే నలుగురికి బాగుంది కదా అని అనుకుంటే అది క్రమం అవ్వదు, అది నియమము అవ్వదు. నియమం అంటే దేవుడు పెట్టాలి, నువ్వు నేను కాదు పెట్టుకోవడం. నియమం అంటే దేవుడు పెట్టాలి, నువ్వు నేను పెట్టుకోవడం ఏంటి? మనం పెట్టుకున్న నియమాలు దేవుడు పెట్టిన నియమాలతో సమానం కాదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటాడంటే, మీ పారంపర్య ఆచారాలను బోధిస్తూ అది ఏదో దైవ వాక్కు అన్నట్టుగా మీరు వాటిని మనుషుల ముందు కనపరుస్తున్నారు. పారంపర్యాన్ని తీసుకొచ్చి అది ఏదో దైవవాక్కు అని మనుషుల ముందు కనపరుస్తున్నారు. అది ఎంత మాత్రం కుదరదు. పారంపర్యమే, దైవవాక్కు దైవవాక్కే. దీన్ని కలిపేయకు అని ప్రభువే చెప్పాడు ఆ రోజు యూదులతో. ఈరోజు క్రైస్తవులు అదే చేస్తున్నారు. దేవునికి మంచిదండి, దేవునికి మంచిదని ఎవడు చెప్పాడు నీకు? దేవుడు చెప్పాడా? దేవుడు చెబితే మంచిదవుద్ది. నువ్వు అనుకుని దేవా నేను అనుకున్నాను నీకు మంచి చేసేసుకో, నువ్వు మార్చేసుకో అంటే దేవుడికి మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ దేవుడిని మనం ఏం చేస్తున్నాం అంటే ఒక మనిషిలా భావించి నాకు ఇది నచ్చింది కాబట్టి నీకు కూడా నచ్చేలా చేసేసుకో. ఇప్పుడు పిల్లలు సట్ట కొనేసేసి మరి చాలా మంచిదిరా, గుడ్డ బాగుంది వేసుకో అంటారు పిల్లల్ని. తల్లిదండ్రులకి పిల్లల గురించి తెలుసు కాబట్టి కొంటారు. మనకు ఆయన తండ్రి, దేవుడు, సృష్టికర్త. ఆయన ఒక విధానాన్ని ఏర్పాటు చేసి నిన్ను ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు పెట్టిన నీకు ఆ విధానాన్ని అనుసరించడమే ఒక బాధ్యత తప్ప నువ్వు ఒకటి సృష్టించుకుని ఇది నచ్చింది నాకు నువ్వు కూడా నచ్చేలా చేసేసుకో, మరి నేను చాలా కష్టపడి తయారు చేశాను ఇది కాబట్టి దీన్ని నువ్వు స్వీకరించేసుకో అని అంటే తీసుకోడు దేవుడు. దేవుడు తీసుకోడండి. నీది భక్తి, నీది విశ్వాసం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు చెప్పినట్టుగా లేకపోతే ఎంత మాత్రం నీ భక్తి విశ్వాసాలు దేవుడు అస్సలు వాటిని ఏ విధంగానే స్వీకరించడు. ఏమండి, విశ్వాసం అనేటువంటిది నియమ నిబంధనలతో ముందుకు వెళ్ళాలి తప్ప ఇష్టానుసారంగా ప్రయాణం చేసేది కాదు. అందుకే దేవుడు ఇదిగో బైబిల్ గ్రంథంలో తన బోధన ఉంచాడే, తన సిద్ధాంతాన్ని ఉంచాడండి. ఒకడు అంటాడు సిద్ధాంతాలు లేవు అంటే, ఒకటి తెలుసా, బోధ అంటేనే సిద్ధాంతం అని అర్థం అండి. ఇప్పుడు మనం రొట్టె విరుస్తున్నామే, రొట్టి ద్రాక్షరసం తాగుతున్నామే, ఓ ప్రార్థన చేస్తున్నామే, వాక్యాన్ని బోధిస్తున్నామే, ఇవన్నీ ఏంటి? సిద్ధాంతపరంగానే వెళ్తాయి. ఇప్పుడు అందులో ప్రభురాత్రి భోజనం తీసుకున్నాడు మన ఇష్టానుసారంగా ఏది పడితే తీసుకోం, ఎలా పడితే అలా తీసుకోం. కారణం ఏంటి? ఇక్కడ ఏం చెప్పాడో అది చేయడమే సిద్ధాంతం, అదే బోధ. దాన్నే బోధ అన్నాడు, దాన్నే సిద్ధాంతం అన్నాడు. మనం అన్ని భాషలు ఆలోచన చేస్తే అర్థమవుద్ది. సిద్ధాంతం అని ఇందులో రాయలేదు కదా అంటే బోధ అని రాశాడు. దాన్ని వెనక్కి వెళ్ళి మూల భాషలో ఆలోచన చేస్తే దాన్నే సిద్ధాంతం అని అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏదైతే అపోస్తుల ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారికి అప్పగించినటువంటి బోధ ఉందో దాన్ని మనం పాటించే వారంగా ఉండాలి. నెక్స్ట్ కాపాడే వారంగా ఉండాలి. కాపాడకపోతే ఏమవుతుంది? విచ్చలవిడి ఏమవుతుందండి? విచ్చలవిడితనం అవుతుంది అనమాట. సంఘం అంటే దానికి ఒక కట్టుబాటు, నియమము, నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు ఒక పెద్దను ఏర్పాటు చేయాలి, ఎవరిని పడితే వాళ్ళని పెద్దగా పెట్టినాకుందా? మరి అది ఒక సిద్ధాంతం. దాన్ని ఎలాంటి వ్యక్తిని పెట్టాలి, ఎంత మందిని పెట్టాలి అనేటువంటిది ఇక్కడ ఇచ్చాడు సూత్రం. దాని ప్రకారంగానే మనం ఏం చేయాలి? ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి విశ్వాసం అంటే మనం అనుకునేది కాదు. బాగా గమనించండి, దేవుడు చెప్పేది మాత్రమే విశ్వాసం అవుతుంది. మనం అనుకునేది నేను విశ్వాసనే అనుకుంటే అది అవ్వకపోవచ్చేమో. నీ విశ్వాసం నియమ నిబంధనలు అంటే నిష్టగా కొనసాగుతున్నప్పుడే అది ఏమవుతుందంటే విశ్వాసంగా దేవుని చేత ఎంపిక చేయబడతారు. పౌలు భక్తుడే ఎంత చేసిన పౌలు భక్తుడు ఏమన్నాడో తెలుసా అండి? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన మాటని కానీ మనం ఆలోచన చేయగలిగితే ఒకసారి ఫిలిప్పీ పత్రికలో ఆయన మాట్లాడుతూ ఏమంటాడో ఒకసారి చూపిస్తా. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, 12వ వచనాన్ని చూస్తే, ఇది వరకే నేను గెలిచితినైనను
ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకున్నట్టు లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను అన్నాడు. అంటే నేను చేసేది ఇంకా ఓకే, నేను సంపూర్ణ అయిపోయాను, ఇక నాకు సమస్తము తెలిసిపోయింది, ఇంక నన్ను మించిన ఎవరు లేరు, ఇలాంటివి అనుకోవట్లేదంట పౌలు. కారణం ఏంటి? నువ్వు సంపూర్ణమయ్యావో, నువ్వు అనుకున్నది ఖచ్చితమో కాదో ఎవరు తేల్చాలి? దేవుడు తేల్చాలి. నువ్వు అనుకుంటే సరిపోదు. పౌలు కూడా అలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. నేను అనుకోవట్లేదు, అలాగా తేల్చేవాడు దేవుడు ఉన్నాడు, ఆయన తేలుస్తాడు. అయితే మనం చేయాల్సిందేంటో క్రింద చెప్తున్నాడు. ఒకసారి 16 వచనాన్ని చదువుదాం. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందుము అనడండి. ఒకసారి మామూలుగా ఉన్నటువంటి బైబిల్లో చూద్దాం ఏమని ఉన్నదో. ఇది వరకే నేను దాన్ని అంతా పొందానని, ఇది వరకే 16 వచనం చదువు. ఎలాగైనా ఇది వరకు మనకు లభించిన అవగాహన ప్రకారం ఇదే నియమాన్ని అనుసరించి నడుచుకుందాం అనడండి. ఇదే మనస్సు. ఏది నియమం? నేను పెట్టింది కాదు, అంటే నేను మధు అనే నేను పెట్టింది కాదు. మరి ఏంటి అని అంటే, ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు పెట్టింది, అపోస్తుల ద్వారా మనకే అప్పగింపబడింది. ఎందుకనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సంఘానికి మనం చేర్చబడిన తర్వాత అండి, మన ఇష్టం కాదండి, మన ఇష్టం కాదు. ఎందుకనంటే దేవుడు చెబుతాడు, ఆ ఇష్ట ప్రకారంగానే మనం అడుగులు వేయాలి. నేను సంఘానికి చేర్చబడిన తర్వాత కూడా ఇంకా నా ఇష్టాన్ని ప్రదర్శిస్తాను, నేనేదో నా ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తాను, నా గొప్పతనాన్ని ప్రజెంటేషన్ చేసుకుంటాను అని అనుకుంటే నువ్వు దేవుని ముందు వ్యర్థుడు మాత్రమే. నీకు శ్రమ. హబక్కూకు గ్రంథంలో ఇవి ఉంటాయి, మీకు శుక్రవారం వాటిని జ్ఞాపకం చేస్తాను. నేను హబక్కూకు గ్రంథాన్ని మిక్స్ చేసి ఈ విషయాలన్నీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే శుక్రవారం మీతో మాట్లాడినట్టుగా హబక్కూకు అనేటువంటి ఆ ప్రవక్త తనలో ఉన్నటువంటి వ్యధను దేవుని ముందు ఉంచాడు. ఏమండి, మన సమాజమే అనుకుని ఇలా చూస్తుంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఇలాగ దుర్మార్గులైపోయారు? ఒకడి మీద ఒకడు ఏమంటారు, చాడీలు చెప్పుకునేవాడిగా, ఒకడిని ఒకడు దుష్టుడిగా మార్చుకునేవాడిగా, ఒకడిని ఒకడు చెడ్డవాడిగా, ఒకడిని ఒకడు మోసం చేసుకునేవాడిగా ఎంత దుర్మార్గంగా మారిపోయారు. వీళ్ళందరూ నీ ప్రజలే కదా, ఇలా దుర్మార్గంగా మారిపోయిన వారిని చూడ్డానికా నన్ను ఇక్కడ ఉంచావు అన్నాడంట హబక్కూకు ప్రవక్త. అప్పుడు దేవుడు హబక్కూకు ప్రవక్త మాట్లాడితే ఏమన్నాడనంటే, ఇలాంటి దుర్మార్గులకు దుర్మార్గుడినే పంపిస్తున్నాను, వాడు నెబుకద్నెజరు అనే దుర్మార్గుడు. వాడు ఎలాంటి వాడంటే అందరూ నాయన ఆక్రమించుకునే లక్షణం ఉన్నవాడు. వాడిని పంపిస్తున్నాను, వాడి దుర్మార్గుడిని సర్వనాశనం చేస్తాడు అన్నాడండి. అంటే హబక్కూకు ప్రవక్తకు ఇంకొక ప్రశ్న వచ్చింది. ఇప్పుడు నీ ప్రజలుగా ఉన్న మేము దుర్మార్గులం అయ్యాం, అంటే వీళ్ళందరూ దుర్మార్గులు అయ్యారు, మరి ఆ అన్యుడు కదా, వాడు నీకు నచ్చడు కదా, వాడిని ఎలా పంపుతావు అని అంటే, నువ్వు కంగారు పడుకో, చెడ్డవాడిని చెడ్డవాడితోటే కొట్టాలి, కొట్టిన చెడ్డవాడిని సైతం లేకుండా నేను చేస్తాను అన్నాడండి. ఆ చెడ్డవాడిని ఎందుకు ఉపయోగించుకుంటున్నావు అంటే, కొందరైనా మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బుద్ధి రావడానికి అన్నాడండి. ఆ చెడ్డవాడిని ఎందుకు ఉపయోగించుకుంటున్నావు అంటే, కొందరైనా మంచి వాళ్ళు ఉంటారు, దేవుడు వదిలేస్తే మన పరిస్థితి ఇదా అని వాళ్ళు అర్థం చేసుకుంటారు, కాబట్టి ఆ చెడ్డవాడిని ఉపయోగించి చెడ్డవాళ్ళందరినీ చంపేస్తాను, తర్వాత ఆ చెడ్డవాడిని కూడా నేను ఉంచను అన్నాడు. ఇలాంటి వ్యధతోటి ఆయన బాధపడుతూ దేవుని ముందు మోకరించినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడిన విషయం అదయ్యా, ఈ చెడ్డవాళ్ళకి నువ్వు చెప్పాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు పరిగెత్తుతూ సరే చదివినా అర్థమైపోవాలి, అంత స్పష్టంగా ఉండాలి ఇప్పుడు విషయాలు నీ దగ్గర నుంచి. ఎందుకంటే ఒకవేళ మారేరు అనుకో, మంచి వాళ్ళ పక్షంగా నిలబడతారు, మారలేదనుకో వచ్చే నెబుకద్నెజరు చేతిలో చిత్తడైపోతారు అని చెప్పాడండి. అప్పుడు ప్రవక్తకు ఒక రకమైనటువంటి భక్తి భావన బయటకు వచ్చింది. ప్రార్థన చేశాడు, ఏదైనా చేయగల శక్తి గల దేవుడు నువ్వు ఉంటే నాకు చాలు అన్నాడండి. చివరికి వెళ్తే ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఒక్కడు నువ్వు నాతో ఉంటే నేను ఉన్నట్టే అన్నాడండి. చివరి ముగింపదే మాట్లాడాడు హబక్కూకు ప్రవక్త. ఆ ప్రవక్త అన్నమాటే ఎంత స్పష్టమైన విషయాలు చెప్పినా మీరు వినరయ్యా అని చెప్పాడు. మళ్ళీ వినలేదండి. ప్రవక్త ఎంత స్పష్టంగా చెప్పినా ఇశ్రాయేలు ప్రజలు ఎవరో
వినలేదు కాబట్టే నెబుకద్నెజరు వచ్చాడు, మొత్తం 3 దఫాలుగా అక్కడున్న ప్రజలందరినీ ఈడ్చుకుపోయాడు. ఆ తర్వాత ప్రభుని యేసుక్రీస్తు కాలంలో పౌలు గారు అదే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఆనాడు ప్రవక్త హబక్కకు చెబితే వినలేదు, ఈనాడు మా నోటి ద్వారా వినబడుతుంటే మీరు పట్టించుకోకపోతే వారి నాశనం మీ నాశనం ఒక్కటవుతుంది అని పౌలు భక్తుడు క్రైస్తవులకి జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు. ఎందుకనంటే క్రైస్తవ్యం అనేటువంటిది విచ్చలవిడిగా వెళ్ళేది ఎంత మాత్రము కాదు, దేవుడు నియమించిన నియమం ప్రకారంగానే ఇది దేవుడు అనాది నుంచి కోరుకున్నాడు. అలాగే ఉండాలా? ఇందాక మనం చదివేమే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలో మనం చదివేమే. ఇందాక సోదరుడు రాజ్కుమార్ మామూలు విషయాలు ఒకసారి చదివి వినిపించాలి. 2వ పత్రిక 13 వచనము మరియు 14 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13 మరియు 14 వచనాలు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడివై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. చదువు ఇప్పుడు ఒకసారి. నీవు నా వల్ల విన్నదానిని ఆ సవ్యమైన బోధన మాదిరిని నువ్వు అవిశ్వాసం ద్వారా కొనసాగించాలి మరియు దానిని నువ్వు కాపాడాలి. దేవుని కోరిక ప్రారంభం నుంచి ఇదే. ఒకసారి మనం ఆదికాండంలోకి వెళ్ళినప్పుడు అండి ఒక ఆయన కనిపిస్తాడు మనకు అక్కడ. ఆదికాండంలోకి వెళ్తే ఆదికాండం 6వ అధ్యాయము 22వ వచనం చూస్తే, ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. నోవాహు అలా చేశాడనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు 2 సార్లు నొక్కి చెప్పాడండి. నోవాహు అట్లు చేశాడు. ఎలా చేశాడయ్యా అని అడిగితే, దేవుడు దేన్నైతే నోవాహు ఆజ్ఞాపించాడో దాన్ని పక్కన పెట్టి ఇంకో దాన్ని చేశాడు అనడా? దేవుడు నోవాహుకు ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని మాత్రమే చేశాడు, ఇంకా ఎగస్ట్రాలు చేయలేదు అని. నిర్గమకాండం 39వ అధ్యాయం. నిర్గమకాండం 39వ అధ్యాయం 32వ వచనాన్ని చూద్దాం. నిర్గమకాండం 39వ అధ్యాయం 32వ వచనం. ప్రత్యక్షపు గుడారపు మందిరం యొక్క పని యావత్తు సంపూర్తి చేయబడెను. అక్కడట ప్రత్యక్షపు గుడారపు మందిరం సేవా పని ఏదైతుందో అది సంపూర్తి చేయబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీలు చేసిరి. ఎందుకు చెప్తున్నాడు? ఆలోచన చేద్దాం ఒకసారి. యెహోవా ఇశ్రాయేలీలకు ఎలాగైతే ఆజ్ఞాయించాడో అలాగే చేశారట. ఇక వారి ఇష్టాన్ని అందులో ఏమీ చొప్పించలేదు. ఇదే అధ్యాయంలో 43వ వచనాన్ని చదువుదాం. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసియుండిరి, అలాగుననే చేసియుండిరి గనుక మోషే వారిని దీవించెను అన్నాడు. అలా చేయకపోతే ఏం చేసినావు? దేవుడు ఏదైతే చెప్పాడో అలాగే చేశారట. అందుకే వారు ఏం పొందుకున్నారట? దీవెన పొందుకున్నారట. అంటే ఎలా చెబితే అలా చేస్తేనే నీకేముంది? దీవెన. దీవెనకు రివర్స్ ఏంటుంటది? అలా చెయ్యకపోతే అదే. ఎంత చెప్పిన మోషేకి అదే వచ్చింది ఎంతకనే. ఇంకొక మాట కూడా మీకు చదివి వినిపిస్తాం. నిర్గమకాండము 40వ అధ్యాయము 16వ వచనం. నిర్గమకాండము 40వ అధ్యాయం 16వ వచనం చూస్తే, మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను, అలాగుననే రెండో మారు నొక్కి చెప్పడానికి గల కారణం ఏంటి అసలు అని ఆలోచన చేస్తే, రెండో మారు నొక్కి చెప్పడానికి గల కారణం ఏంటంటే దేవుడు కోరుకున్నట్లే విశ్వాసి చెయ్యాలి, నీ ప్రదర్శించకూడదు. ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఎలాగ ఉందనంటే తన ఇష్టాన్ని ప్రదర్శించేదిగా ఉంది, దేవుని ఇష్టాన్నే కష్టంగా భావించేదిగా ఉందండి ఈరోజు. అది చాలా ఇబ్బంది అండి. అది మనకు అంత ఇంట్రెస్ట్ లేదండి, అది మనకు అంత నచ్చట్లేదండి. దేవుడు చెప్పింది నీకు నచ్చాలా?
దేవుడు చెప్పినట్టుగా నువ్వు ఉంటేనే నువ్వు దేవుడికి నచ్చింది ఏదైతే ఉందో అది మనకి నచ్చేది అవ్వాలి తప్ప మనకి నచ్చింది దేవుడికి నచ్చాలని నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యకి ఎంత మాత్రం ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. మోషే పరిస్థితుల్లో ఏమైందో తెలుసా అండి? మీకు సన్నివేశం చెప్తాను. ఏంటనంటే మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించుకుంటూ వస్తున్నాడండి. ఒకనొక ప్రదేశంలో నీళ్లు లేక ఏడుస్తున్నారు వాళ్ళందరూ. నీళ్ళు లేక ఏడుస్తుంటే దేవుడు ఏమన్నాడనంటే, అయ్యా అదిగో అక్కడ రాయి ఉంది కదా, ఆ రాయిని వెళ్ళి నీ చేతిలో ఉన్న కర్రతోటి కొట్టు అని చెప్పాడండి. నీ చేతిలో ఉన్న కర్రతోటి కొట్టు అన్నాడండి. మోషే వెళ్ళాడు, ఆ రాతిని తన చేతిలో ఉన్న కర్రతోటి కొట్టాడు. అప్పుడు బండలో నుంచి ఏమొచ్చింది? నీరు వచ్చింది. వాళ్ళందరూ తాగారు, హ్యాపీ, అక్కడతోటి అయిపోయారు. మళ్ళీ కొన్ని దినాలు గడిచే మళ్ళీ నీరు అయిపోయింది, నీరు లేదు. మళ్ళీ దేవుడు అన్నాడు, వెళ్ళి ఆ బండతోటి మాట్లాడు అన్నాడండి. ఏమన్నాడండి? ముందు ఏమన్నాడండి? వెళ్ళి ఆ బండను నీ చేతులు ఉన్న కర్రతోటి కొట్టు అన్నాడండి. రెండో మరి ఏమన్నాడు? నువ్వు వెళ్ళి ఆ బండతోటి మాట్లాడు అన్నాడండి. రెండో మారు మాట్లాడు అని చెప్పినటువంటి దేవుడు, అబ్బాయి మోషే ఇది గుర్తుపెట్టుకో, ముందు నేను పంపించేనే, అప్పుడు ఆ బండను నువ్వు కర్రతో కొట్టు అని చెప్పాను, గుర్తుందా? ఆ బండను కర్రతో కొట్టు అన్నాను కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ బండను కర్రతో కొట్టొద్దు, వెళ్ళి మాట్లాడంతే అని చెప్పలేదు. ఆయన ముందెళ్ళినప్పుడు కొట్టు అన్నాడు, అయిపోయింది. తర్వాత సమయం గడిచిన తర్వాత మళ్ళీ నీళ్లు లేకపోతే వెళ్ళి మాట్లాడు అన్నాడు. అప్పుడు మోషే ఏం చేశాడంటే, వెళ్ళి ముందు ఆల్రెడీ కొట్టాను కదా, ఇప్పుడు కూడా కొడదాం అని కొట్టాడు అనమాట. ముందు కొట్టు అన్నాడు, తర్వాత మాట్లాడు అన్నాడు. రెండోసారి కొట్టమని చెప్పలేదు దేవుడు, ముందు చెప్పాడు కదా. అది వద్దని లేదు కదా. చాలామంది ప్రశ్నలు ఏంటంటే, అది వద్దని లేదు కదా అంటుంటారు కొన్ని వాటి గురించి మాట్లాడుతూ. వద్దండో ఏం చెయ్యాలో అదే చెప్తాడు. మోషేకి కర్రతో కొట్టొద్దు అనలేదు, మాట్లాడు అన్నాడు అంతే. మరి ముందు కొట్టమన్నాడు దేవుడు, తర్వాత మాట్లాడు అన్నాడు దేవుడు. కొట్టేవు కనుక సుమి అని హెచ్చరించలేదు. చెప్పింది చేస్తే చాలు, ఓవర్ యాక్షన్ చేస్తే ఆ రోజు మోషేకి ఏమొచ్చింది? శాపం వచ్చింది అనమాట. అదిగో నీకు ఇస్తానన్న కానానికి నువ్వు చూడవు, ఎందుకనంటే ఈ ప్రజల మధ్య నా నామాన్ని నువ్వు మహిమపరచలేదు. నీకు నచ్చింది చేసో, నన్ను మహిమపరచడం మర్చిపోయావు. ఇక్కడ ఒకటి మనకు అర్థం కావాలి, మనకి నచ్చింది చేస్తే దేవుడు మన నుంచి మహిమను తీసుకోడు. దేవుడు ఏది చెప్పాడో అది చేస్తేనే, ఆ క్రమబద్ధీకరమైనటువంటి విశ్వాసాన్ని మనం కొనసాగించినప్పుడే మనం దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసులుగా ఉంటాం. మనకు నచ్చిందల్లా చేసేసి ఇది బాగుందండి అంటే, అవును నీ ఇంటి వరకు ఓకే, కానీ సంఘానికి నీ ఇష్టాలతోటి పని లేదు. దేవునికి ఇంటికి దేవుని ఇష్టం ఉంది. నీ ఇంటికి నీ ఇష్టం ఎలాగుందో దేవుని ఇంటికి దేవుని ఇష్టం అలానే ఉంది. నీ ఇష్టాలు తీసుకొచ్చి దేవుని ఇంట్లో పెడితే నీకు తర్వాత కష్టాలే. ఎందుకంటే దేవుని ఇంటిని ఎవరైనా పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తానని చెప్పేశాడు. కొరింథీయులతో మాట్లాడితే అదే అన్నాడు. దేవుని మందిరాన్ని ఎవరైతే పాడు చేస్తారో వారిని ఖచ్చితంగా నేను పాడు చేస్తాను. సమయం పట్టొచ్చేమో, కానీ వాళ్ళ కంటికి కనిపించకుండా గాలి చెదరగొట్టు పొట్టు అన్నాడే, అది పరిస్థితులు ఎదురవుతాయి. ఎప్పుడు కూడా మన ఇంట్లో ఆడుకున్నట్లు దేవుని ఇంటితోటి ఆటలాడకూడదండి. బలమైనడితో గేమ్ ఆడేమనుకో, కుస్తీ పోటీ బాడీ బిల్డర్తో బట్టి ఆడేమనుకోండి, మనం డమ్మ బుస్కిల్లో ఉండి ఆ పట్టిన ప్లేస్లో నుంచి మన ఇంటికి ఇసిరేస్తాడు మనల్ని పట్టుకుని. కారణం ఏంటంటే బలమైనోడు. దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆయన, ప్రభువైన యేసుక్రీస్తు సంఘం కొరకు రక్తం చిందించిన ఆయన. అపోస్తలుడైన పౌలు సంఘ పెద్దలను పిలిచి మాట్లాడిన మాట ఒక్కటే, ఏంటంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయ్ అనడండి. అంటే సంఘానికి చాలా ప్రాముఖ్యత ఉంది, దాన్ని కాసే బాధ్యత మీకు ఇస్తున్నాను. ఈ సంఘాన్ని, ఈ దేవుని మందిరాన్ని ఎవరు పాడు చేసినా దేవుడు వారిని పాడు చేస్తాడు అని పౌలు గారు చెప్పాడండి. చాలా గొప్ప మాటలు ఉంటాయండి పౌలు జీవితంలో. క్రమాన్ని మనం పరిశీలన చేస్తే చాలా గొప్పగా ఉంటాయి. ఇంకా గట్టిగా మాట్లాడుతానండి, క్రమం గురించి మాట్లాడితే పౌలు ఒక సందర్భంలో పౌలు బర్నబా కలిసి ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు, సువార్త ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. యోహాన్ అనేటువంటి ఒక ఆయన, అదే మార్కు సువార్త అనేటువంటి సువార్త ఉంది కదా, అది రాసినటువంటి యోహాను భక్తుడు, ఆయన పేరు యోహాన్. ఆయన ఏం చేసినట్టే వాళ్ళతో కలిసి వెళ్తున్నాడు. వెళ్తూ ఒక ప్రదేశం వచ్చేటప్పటికి తన ఇంటికాడ ఏదో పని ఉండొచ్చు, వెనక్కి వదిలి వెళ్ళిపోయాడండి. వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతే ఆ గలతీ ప్రాంతానికి వెళ్ళాడు. పౌలు చాలా హింస భరించాడు గలతీ ప్రాంతంలో.
తనకి తోడుగా లేడు. ఆ టైంలో వెనక్కిపోయాడు. ఆ ప్రయాణం అయిపోయింది, మళ్ళీ ఇంకో ప్రయాణం మొదలవుతుంది. బర్నబా పౌలు నుంచి కూర్చున్నారు. ప్రయాణం మొదలు పెడదాం అనుకున్నారు. బర్నబా అన్నాడు, యోహాన్ని తీసుకెళ్దాం అన్నాడు. పౌలు అన్నాడు, వద్దు అన్నాడు. ఏ అంటే, దేవుని పనిలో మనల్ని అర్ధాంతరంగా వదిలేసి పక్కకు పోయినోడు మనకు అవసరం లేదన్నాడు. అంటే పౌలుది ఎలాగుంటుందంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఇంకా అదిగో నా గురి, అక్కడికి వెళ్తున్నాను, ఇంకా అడ్డొచ్చింది ఏదైనా సరే పక్కకే నెట్టుకుంటూ వెళ్ళిపోతాను తప్ప అయ్యయ్యో 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 అని బొజ్జగించుకుంటూ వెళ్ళే పని లేదు నాకు. ఆ గురి కొరకు నేను పరిగెత్తుతున్నాను. మంచి పోరాటం అన్నాడండి దాన్ని ఏమన్నాడండి? మంచి పోరాటం. అలాగని బర్నబాను మనం తప్పు పట్టట్లేదు. ఇక్కడ మనం పౌలు యొక్క క్యారెక్టర్ని మనం ఆలోచన చేస్తున్నాం. బర్నబా ఈ కోణంలో లేడు. పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే పని కొరకు వెళుతున్నప్పుడు పని కొరకు వెళ్తే పనే. దానికి తగిన మాటలు ఇదే తిమోతితో చెప్పాడు. చూడండి ఒకసారి, తిమోతికి రాసినటువంటి పత్రికలో ఇందాక మనం చదివాం. ఆ పైన 2వ పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనం దగ్గర నుంచి వద్దాం ఒకసారి. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో ఎవరు నిన్ను దండులో చేర్చినాడు? నేనా? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నిన్ను ప్రేమించి దండులోకి చేర్చాడు. ఈ దండులోకి చేర్చిన వాని యొక్క మహిమ కొరకు నీ విశ్వాసం ఉండాలి తప్ప జ్ఞాపకం వచ్చినప్పుడు చేద్దాంలే భక్తి, కుదిరినప్పుడు చేద్దాంలే భక్తి అనుకుంటే అది విశ్వాసము కాదు, భక్తి కాదు, నియమంతో కూడినటువంటి పోరాటము, పరుగు ఎంత మాత్రము కాదు. భక్తి విశ్వాసం అంటే దానికి ఒక నియమం ఉంది. నీ ఇష్టానుసారంగా ప్రయాణం చేయడం, నీ ఇష్టానుసారంగా ఆరాధన చేయడం, ఇది ఎంత మాత్రమో నియమంతో కూడుకున్నటువంటి విధానం కాదు. అందుకే నా చిన్నప్పటి నుంచి నేను విన్నానండి, క్రీస్తు సంఘం అనేటప్పటికీ అదొక సిద్ధాంతపరంగా సేవ చేసేటువంటిది. పాట ఇలాగే ఉండాలి, ప్రార్థన ఇలా ఉండాలి, పెద్దలంటే ఇలా ఉండాలి, విశ్వాసులు అంటే ఇలా ఉండాలి, పరిచర్య ధర్మం అంటే ఇలా జరగాలి. ఎవరు పడితే వాడు పాస్టర్ అని పిలిపించేసుకుంటాడు. అది ఎంత మాత్రం కుదరదు. దానికంటూ ఒక విధానం ఉంది బైబిల్లో. బైబిల్ సంఖ్యలో పెట్టుకున్న ప్రతిోడు పాస్టర్ ఈరోజు. అలాగ పాస్టర్లు అయ్యే సంఘాలను సర్వనాశనం చేస్తున్నారు. బైబిల్ సంఖ్యలో పెట్టుకున్న ప్రతి ఒక్కడు పాస్టర్ కాదు. బైబిల్ చెప్తుంది పాస్టర్ అంటే ఎవరో, వారిని మనం గౌరవించాలి. బైబిల్ సంఖ్యలో పెట్టుకున్న ప్రతోడిని మనం పాస్టర్ గారు, ఆవిడకు ఒక భార్య ఉంటే ఆవిడనేమో పాస్టర్ అమ్మగారు. అసలు ఆ పదమే బైబిల్లో లేదు. మళ్ళీ ఆ అమ్మగారిని పాస్టర్ అమ్మగారని పిలవకపోతే కోపం. పాస్టర్ అనేటువంటి అర్హతే నీకు లేదు, మళ్ళీ నీ భార్యకు అమ్మగారు పాస్టర్ అమ్మగారని కాకే సరిపోదు. అయ్యగారు అమ్మగారని పిలువు, అక్కడ వరకు సంతోషం. నిన్ను వాక్యంలో నడిపిస్తున్నారు కాబట్టి ఒకవేళ సత్యంలో నడిపిస్తే అమ్మగారు అయ్యగారు అంటే తప్పులేదు, తల్లిదండ్రులుగా వాళ్ళని భావించు. అందుకని బైబిల్ భాష నువ్వు పెట్టుకోకు అర్హత లేనప్పుడు. బైబిల్ భాష నువ్వు అర్హత లేనప్పుడు పెట్టుకోవద్దు ఎంత మాత్రం. ఇది నియమం. ఇలాంటివి మనం చెప్తే ఏదో నరికేసినట్టు ఉందే, అలా మాట్లాడతారు ఏంటంటే అలాగే ఉంటుంది. ఇక బైబిల్ అలానే ఉంటుంది. పౌలు అలాగే మాట్లాడాడు. ప్రభుతో ప్రయాణం చేయాలనుకుంటే చావైనా రేవైనా తేల్చుకుంటాను తప్ప నేను రాజీ పడి మాత్రం, అది పౌలు. మనం భక్తులు ఉన్నాయి, మన విశ్వాసాలు ఉన్నాయి. ఏంటది? మధ్యలో జారిపోతాం. ఏమండి, చిన్న కోపం వస్తే సంఘం మీద అలుగుతాం. సంఘం మీద అలగడం ఏంటి? అసలు నువ్వు సంఘం మీద అలుగుతున్నావు అంటే సంఘం నీదనే భావన ఇంకా నీకు రాలేదు. సంఘం ఏ ఒక్కడు సొత్తు కాదు. ఒకడంటాడు కదా, ఆ సువార్థికుల్ని వెంబడించే విశ్వాసులు అని ప్రార్థన చేస్తున్నాడు మొన్న ఎప్పుడు వింటే. ఆ సువార్థికుల్ని వెంబడించే విశ్వాసులు అంటే నిన్ను వెంబడిస్తున్నారు కాబట్టి నీకు ఆ మాట వచ్చింది. సువార్థికుల్ని వెంబడించకూడదు, వాక్యాన్ని వెంబడించాలి. సువార్థికుల్ని వెంబడించారు కాబట్టి ఈరోజు సంఘాలన్నీ సర్వనాశనం అయిపోయాయి. ఎవడు ఇష్టానుసారంగా వాడు సంఘం పెట్టాడు, పేరెట్టాడు, ఆరాధనలు పెట్టాడు, దాన్ని ఎలా పడితే అలా నడిపించాడు. మనకి ఎలా నచ్చిందా అలా చేసేద్దాం, అలా నచ్చిందా అలా చేసేద్దాం. దేవుడికి ఆటోమేటిక్గా ఆయన కాంప్రమైజ్ అయిపోతాడు మనతో అన్నట్టుంది ఈరోజు. అవ్వరు. నీ భక్తి, నీ విశ్వాసం దేవునికి ఎంత మాత్రం చెందవు, వెళ్ళవు. వాక్యం అంటే అది నిక్కచ్చిగా ఉండాల్సింది. నువ్వు వెంబడించాల్సింది నీకు బోధించే బోధకుని కాదు, వారిని పరిశీలించమన్నది, వారి విశ్వాసాన్ని వెంబడించమన్నది, వారిని కాదు.
వారి విశ్వాసం అంటే ఎలా, వారు దేవునితో ఎలా ప్రయాణం చేస్తున్నారు, నేను ఎలా ప్రయాణం చేస్తున్నాను, వారు దేవునితో ఎట్టి బంధాన్ని కలిగి ఉన్నారు, దేవుని కోసం వాళ్ళు ఎలా సాక్రిఫైస్ చేయగలుగుతున్నారు, నేను ఎలా సాక్రిఫైస్ చేయగలుగుతున్నాను, అక్కడ వెంబడించమన్నాడు వాక్యంలో. ఉంది కదా అని హెబ్రీ పత్రికలు తీసేస్తే మాకు తెలుసు వాక్యాలు. విశ్వాసాన్ని వెంబడించన్నాడు, సేవకుడిని కాదు. అలాగెళ్తా ఇదంటే వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపో, ఇలా తుప్పుల్లోకి వెళ్తే వెనకాల వెళ్ళిపో, అది కాదు చెప్తా. వారి విశ్వాసాన్ని వెంబడించు అని చెప్పాడు. కాబట్టి అసలు బైబిల్ అనేటువంటి దాన్ని పక్కన పెట్టి ఇదే ముందు పెట్టుకుని దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని పక్కన పెట్టి ఎన్నో సర్వనాశనం చేసేటువంటి సంఘాలు ఈరోజు భూమి మీద వెలసిల్లాయి. ఎవరు బాధపడినా ఎవరు బాధపడకపోయినా ఇదే వాస్తవం. ఎందుకంటే వాక్యం అనే దానికి ఒక నిబద్ధత ఉంది, ఒక నియమం ఉంది. పౌలు అదే నేర్పాడు. ఇదిగో నిన్ను దండులోకి చేర్చిన వాడు కొరకు నువ్వు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారంగా పోరాడుకుంటే వాడికి కిరీటం దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే, ఇదిగో కష్టాన్ని అనుభవించిన వ్యవసాయకుడే మొదటి ఫలాన్ని, కష్టం లేని వ్యవసాయకులు ఫలాన్ని తినడానికి వారికి ఎంత మాత్రం ఉండదండి. ఏదో అనుకుంటారు, ఆ రోజు ఆ 3 రోజులు ముచ్చటగా అలా కనపడతారేమో కానీ అసలైన ఫలాన్ని ఎవ్వడు తినలేడు. ఎవ్వడు తింటాడనంటే కష్టాన్ని అనుభవించిన వ్యవసాయకుడు. ఎలాంటి కష్టాన్ని అనుభవించే వ్యవసాయకుడు అంటే యాకోబు భక్తుడు చెప్పాడండి ఈ వ్యవసాయకుడి గురించి మాట్లాడుతూ. యాకోబు పత్రిక మనం తీస్తే అక్కడ వ్యవసాయకుడి గురించి మాట్లాడాడు. 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఏంటి ఆ వ్యవసాయకుడి లక్షణం ఏంటి, ఆ ఓపిక ఏంటి? ఇక్కడ చెప్తున్నాడు, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో, అది ప్రారంభం నుంచి ముగింపు వరకు కష్ట నష్టాలన్నీ అనుభవించిన వ్యవసాయకుడే మొదటి ఫలాన్ని తినడానికి అర్హుడు తప్ప అర్ధాంతరంగా దూరి పంట నాది అని అంటే నీకు ఆ అర్హత దేవుడు ఇవ్వడయ్యా. నువ్వు ఏదో నాది అని లాక్కుంటే దొంగగా 4 రోజులు వర్ధిల్లుతావేమో కానీ దేవుని దగ్గర నీ వర్ధిల్లే విధానం ఎంత మాత్రం ఉండదు. కానీ నియమము లేని విశ్వాసుల పరిస్థితి ఇదే, బోధకుల పరిస్థితి ఇదే. ఎందుకంటే తిమోతి బోధకుడు, పౌలు తిమోతికి పైన ఉన్నటువంటి బోధకుడు. పౌలు చెప్తున్నాడు, ఎందుకంటే అక్కడున్న పరిసరాల పరిస్థితిని బట్టి నువ్వు మారిపోతావేమో, ప్రజల యొక్క లక్షణాలను బట్టి నువ్వు మారిపోతావేమో. ఎందుకంటే ఎఫ్ఎస్సి ప్రాంతం అనేటువంటిది అన్య ఆచారాలతోటి బలంగా నిండిపోయిన ప్రాంతం. ఈ మంత్రాలు, మాయలు, చింతకాయలు వాటితో నిండిపోయినటువంటి ప్రాంతం ఎఫ్ఎస్సి ప్రాంతం. అలాంటి భయంకరమైన ప్రాంతంలో నేను సువార్థికుడిగా ఉంచానే, అక్కడున్న ప్రజల యొక్క నాడికి తగినట్లుగా నువ్వు ఆకర్షితుడివై అలా వెళ్ళిపోతావేమో తిమోతి. ఇదిగో నియమంతో నువ్వు బ్రతకకపోతే నీకు జీవ కిరీటం ఉండదు. నియమము లేని విశ్వాసి, నియమము లేని విశ్వాసాలు ఏనాటికి పరలోకం చేరో. పరలోకం వెళ్ళాలంటే నీ విశ్వాసానికి నియమం ఉండాలి. ఆ నియమం సంఘం మాత్రమే నేర్పుతుంది, అది క్రీస్తు సంఘం మాత్రమే నేర్పుతుంది. ఎవడబడితే వాడికి వల్ల అయ్యేది, ఇదిగో ఇందులో ఉన్నటువంటి సిద్ధాంతపరమైనటువంటి బోధలు ఎవడబడితే వాడు చేయలేడు. నిజంగా చెయ్యరు కూడా, అవసరం లేదనుకుంటారు, అదే అవసరం. ఆ నియమం లేకపోతే నువ్వు ఎంత మాత్రం ఎప్పటికీ పరలోకానికి చేరలేవు. ఇందులో ఉన్నటువంటి నియమం ప్రకారంగా ఉంటేనే, ఇది మనం పెట్టిన నియమం కాదు. ఇందులో ఏదైనా నువ్వు పెట్టిన నియమం అనిపిస్తుంది అని అంటే వాక్యాన్ని బట్టి మాట్లాడచ్చు, ఇదిగో అని చూపించి మాట్లాడచ్చు. నేను ఇక్కడతో ఆగిపోయేది కాదు, మనకు అందులో కూడా వెళ్తుంది, ఆన్లైన్లో ఉంటుంది, ఎప్పుడైనా చూడొచ్చు. తప్పుంటే ప్రశ్నించవచ్చు, సమాధానం వినొచ్చు కూడా. ఎందుకనంటే క్రీస్తు కట్టినటువంటి సంఘం కొరకు ఒక ఆయన మాట అన్నాడండి, మొన్న విన్నాను నేను. ఇదే సంఘం కొరకు విప్లవంగా ప్రపంచం అంతా విస్తరించినటువంటి సందర్భంలో ఆ విప్లవంలో నేను పాల్గొని అప్పుడు నేను వాక్యాన్ని నేర్చుకున్నాను ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండి. అది 1970 ఆ ప్రాంతం, 66 నుంచి 75 ప్రాంతంలో జరిగిందట క్రీస్తు సంఘ విప్లవం. అప్పుడు నేను అందులో నేర్చుకున్నానని చెప్తున్నాను. ఒక పెద్ద ఆయన విన్నాను మన వాక్యం. సంతోషం ఏంటంటే అదే విప్లవంలో తాతయ్య క్రీస్తు సంఘాన్ని ఇక్కడ స్థాపించాడండి. నిజంగా క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి సత్యం బైబిల్లో ఉన్నటువంటిది. ఎందుకంటే దీన్ని వేరుగా మనం బోధ చెయ్యం, ఏనాడు చేసే అవసరత లేదు. మన గుడి నింపుకోవడానికి బోధ చేసిన రోజంటూ లేదు. దేవుని కోసం బ్రతకాలి, సేవ అందుకే. కాబట్టి నియమం లేని పోరాటం పరలోకానికి వెళ్ళదు,
నియమం లేని విశ్వాసి దేవుడికి అవసరం లేదు. నీ విశ్వాసం ఖచ్చితంగా పౌలులాగా ఉండాలి. మరణం వచ్చినా నేను దేనికి భయపడను, క్రీస్తు కోసం నా పరుగెడతానే తప్ప అదిగో లోకం అని రాజీ పడే ప్రసక్తి నాలో లేదు. అలా మనం బ్రతుకుతాం. ఇంకా ఉంది భయం లేని సహవాసాలు. దేవుడు కోరుకున్నట్లుగా చేస్తే అది నియమం అవుతుంది. భయం అనేది మరొకటి ఉంది. అది దేవుని చిత్తమైతే వచ్చే వారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ నా వందనాలు.